ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. గోదావరి నదిపై తెలంగాణ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకం కాదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టుపై ఖర్చు చేసే ప్రతి రూపాయికి 52 పైసలు మాత్రమే వస్తుందని తేలింది. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా వేసిన 81,911.1 కోట్లకు గాను ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం 1,47,427.41 కోట్లు దాటే అవకాశం ఉంది. అంచనా ప్రకారం ప్రాజెక్టు బెనిఫిట్ అండ్ కాస్ట్ రేషియో పెంచబడింది. 81,911.1 కోట్ల ప్రాజెక్టు వ్యయం తక్కువగా ఉన్నప్పటికీ BCR 0.75కి చేరుకుంది. తాజా ప్రాజెక్టు వ్యయం పరిగణలోనికి తీసుకుంటే BCR 0.52కి చేరుకుంది. ఈ ప్రాజెక్టుపై వెచ్చించే ప్రతి రూపాయి కేవలం 52 పైసలు మాత్రమే వస్తుందని దీని అర్థం. ఈ ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకంగా లేదని ఇది స్పష్టంగా తెలియజేస్తుందని గురువారం తెలంగాణ అసెంబ్లీలో సమర్పించిన నివేదిక పేర్కొంది. మొత్తంగా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోదం ఇవ్వలేదని, దానికి బదులుగా 73 పరిపాలనాపరమైన అనుమతులను కలిపి విడివిడిగా మంజూరు చేసిందని నివేదిక పేర్కొంది. ప్రాజెక్టు విధుల తీరుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవు. ప్రాజెక్టుపై వెచ్చించిన మొత్తాన్ని ఆఫ్ బడ్జెట్ రుణాల నుంచి పూరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ఈ స్థాయి ప్రాజెక్టుకు నిధుల వనరులను సక్రమంగా వివరించే సమగ్ర ప్రణాళిక లేకపోవడం సరికాని ప్రణాళికకు సూచన అని పేర్కొంది. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అందించడం రాష్ట్రానికి సవాలుగా మారుతుందని అభిప్రాయపడింది. పనుల మంజూరులో ఆ శాఖ అవసరమైన తొందరపాటు చూపిందని కాగ్ నివేదిక పేర్కొంది.